తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా, మీరు మొత్తం చిన్నప్పటి నుంచి మరి పాటలో పడిపోయారు కాబట్టి మరి చదువు కొనసాగిందా? మీది కంటిన్యూ అయిందా? లేదమ్మా, ఓన్లీ 10th వరకు. బట్ యూ స్పీక్ సచ్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఎలా తర్వాత తెలీదమ్మా, అదేమో చెప్తారు అందరూ. ఇంగ్లీష్ అంటే ఈవిడ దగ్గరనే ప్రొనౌన్సియేషన్ కావాలంటారు. కూడా వచ్చాయి మీకు ఎక్కడ? జయలలిత పాడానుగా. అదే జయలలిత రాసింది, ఆ పాడాను. రాసేటప్పుడే చెప్పింది, ఇది నాకు వస్తుంది పాట, అది వచ్చి ఈశ్వరే పాడాలి. ఏంటంటే నాకు ఆవిడ కరెక్ట్గా ఉంటుంది. తడ ఏం పాడమ్మా? తమిళ్లో కదా అది. పట్టికాడా పట్టణమా. We shall meet at the golden gate. ఎప్పుడు చివరి వార్త కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఎవరిని పాడమంటే వి షాల్ మీట్ అంటారు, రాదు. నాది వచ్చి వి షాల్ మీట్ అట్ ద గోల్డెన్ గేట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఈవినింగ్ నైట్ టిల్ ద డాన్. వి షాల్ మీట్ బీ టుగెదర్ ద మార్నింగ్ ఈవినింగ్ నైట్ టిల్ ద డాన్. అలాగా రావాలి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్. అప్పుడు వినేవారా ఇంగ్లీష్ పాటలు మీరు? యూ జస్ట్ వినను. నాకు ఇట్లా పాడితే బాగుంటుంది ఇంట్యూషన్. అదే మాదిరి తమిళ్లో కూడా అందరు పాడతారు. మా చివరి వార్త ఎవరికి తెలీదు, చివరి వార్త నాకు తెలియాలి. ఇమ్మని వస్తే అది కూడా ఇమ్మని రావాలి. ఆడవరిల్లా అంటారు, ఆడవరిల్లా తెలియడమే అది. அப்படி பாடணும். அதுதான் பாட்டு, இல்லைன்னா நிப்பாட்டு. సూపర్. మీ ఎనర్జీకి తర్వాత మీ మెమరీకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎప్పుడో నిన్న మొన్న నేర్చుకున్న పాటలే అందరూ మర్చిపోతారు. మీకు అసలు పేపర్ లేదు, బుక్ లేదు, అలా వచ్చేస్తున్నాయి సాహిత్యం అంతా. అదే కదా నాకు ఊపిరి, అదే కదా నాకంతా ప్రాణమే మ్యూజికే. మ్యూజికే నాకంతా. ఈ క్రమంలో మీరు పాడుతున్నప్పుడు మీకు మెలడీస్ వచ్చాయా ఏమన్నా? అంటే నేను అనేది కొంచెం ఇలాంటి సాంగ్స్. ఏ మెలడీస్ పాట పాడేవాళ్ళకి ఏ పాట అయినా వస్తుంది, కానీ నా టైపు రాదు ఎవరికి. నాకు సాటి నేనే అని చెప్పాలంటే నాకు కష్టంగా ఉంది. మిగతా వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే వాస్తవం కదా పాడిన పాట. నాకు సాటి నేనే అని నాకు చెప్తే అది హెడ్ వెయిట్ కాలేదు కదా. అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏం చెప్పినా అసలు అది నో, అలాగే చెప్పాను. మంచి మెలడీ ఇచ్చారు. కాదోడుదాన్ நான் பாடுவேன், மனதோடுதான் நான் பேசுவேன், விழியோடுதான் விளையாடுவேன், உன்மடி மீதுதான் கண் மூடுவேன், காதோடுதான் நான் பாடுவேன். சத்தியமா உண்மையா உங்க வாய்ஸ்ல ஏதோ மேஜிக் இருக்குமா? என்னம்மா நீங்கள் పాడుம்போது అది లోపల లాగేస్తుంది. అంటే మనసుని లాగేసే విధంగా అంత సూదింగ్ అండ్ అంత మ్యాగ్నెటిక్. దట్స్ ద రైట్ వర్డ్. థ్యాంక్ యూ. అంటే మేము చిన్నవాళ్ళం, మీ ముందు ఈ మాట చెప్పడానికే எனக்கு అది మీరు చెప్తే చిన్నవాళ్ళంటే పెద్దవాళ్ళు అది మీరు చెప్తున్నారు కదా, అది నాకు పెద్ద గొప్ప. నాకు చిన్నవాళ్లే కావాలి, పెద్దవాళ్ళు కావాలి, పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలి. చిన్నవాళ్ళు ఇది వినేసి ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళని అలాగా పాడమంటాను. నేను పాడుతున్నాను, మీరు ఇంత లైక్ చేస్తున్నారు, మీరు కూడా అట్లాగా పాడాలి. ఇది వస్తుంది కదమ్మా. మనం ఎప్పుడు ఈ ఛానల్స్ అంతా వచ్చింది, అన్ని ఛానల్స్లో అందరు పాడుతున్నారు. రియాలిటీ షోస్ అన్నీ పాడతాను. ఒక్క పాట నా పాట రాదు తెలుసా, ఒక్క పాట పాడరు. భయమేమో తెలీదమ్మా, నాకు తెలీదు. కానీ ఇప్పుడు వస్తున్న ఈ కొంచెం స్పెషల్ సాంగ్స్ వింటున్నారా మీరు? ఇప్పుడు మాల్గాడి శుభ గారు పాడారు, తర్వాత మాల్గాడి శుభ
చెప్పండి. మాలతి గారు పాడారు. తర్వాత ఇప్పుడు మొన్న వినే ఉంటారు మీరు, అందరూ అంటావా మావా. ఎంత అమ్మా అదంతా ఒక పాట అది. అంటావా మమ్మ అంటావా, అది నాకు వద్దు. నా దగ్గర అది వచ్చి ఉంటే ఆ కలరే వేరు. ఎలా వస్తుందమ్మా పాడండి. తెలీదు సరిగా, నువ్వు పాడు ఒకసారి. అంటావా మావా అంటావా మావా కుక్క కుక్క వేసావు. రెండు లైన్ ఒకేలాగా ఉంటుంది. ఒక్క కాదు రెండు కాదు ఒకేలాగా ఉంటుంది చూడు. ఈ మగ బుద్ధే వంకర బుద్ధి అంటావా. ఇది ఎలా పాడొచ్చు మన మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ఇస్తే. ఇదే వస్తుంది. అంటావా ఆహా అంటావా అనాలి అది. నేను మీకు యాక్చువల్లీ అమ్మ ఈ సాహిత్యం తీసి మీరు పాడాలని మా కోరిక. తెలుగు చదువుతారమ్మా, నేర్చుకున్నారా? తెలీదు. నేను ఇంగ్లీష్లో మీకు తీసిస్తా. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఇది పెద్ద ఒక వరం అవుతుంది ఎలా పాడాలి అని. ఎలాగైనా సరేమ్మా, వాళ్ళు సరే రారు, మన దారికి రారు. రెండు పాటలు పాడేసి మంచి ఎవరైనా పట్టేస్తారు, పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మూడో రోజు ఖాళీ చేసేస్తారు. అంతే. ఫ్రాంక్గా చెప్పారు సమ్మ. మా కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. పొట్టి పొట్టి గౌనే వేస్తే గౌన్కి డ్రెస్ ఇవ్వాలి. పొట్టి పొట్టి గౌనే వేస్తే కొరకొరమంటూ చూస్తారు, కొరకొరమంటూ చూస్తారు. చూస్తారు అది. కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది. కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది. కట్టులోన ఏముంది. ఆహా మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ కళ్ళల్లోనే కన్నులదా ఎలా మేరకు. మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అంటావా ఆహా అంటావా. మా ఎల్లారీశ్వరి అమ్మ మీకు నమస్కారాలు. నిజంగా ఎంత స్పిరిటెడ్ అమ్మా మీరు. మరి ఇలాంటి పాటలు ఇదైనా పాట మీది. అయ్యో విన్నారా? కానీ మీరు విన్నారా? మీకు నచ్చలేదు అయితే పాట? అంటే ఎప్పటి వచ్చిన పాట ఏమీ నాకు నచ్చలేదు ఈ రోజుల్లో. అసలు ఏమి ఆ రోజులంతా మంచి. మేము అప్పుడు పాడే పాటనే ఇప్పటికీ నిలబడుతుందంటే మా వర్క్ అంత సిన్సియర్. ఇది చూడమ్మా, 6 లైన్ ఉంది. 6 లైన్ ఒకే మాదిరిగా ఉంటుంది ట్యూన్. మ్యూజిక్ డైరెక్టర్గా జరిగేదేలే. పాప వాళ్ళే అని చెప్తారు పిల్లలు, ఏదో చెప్తే వాళ్ళు పాడతారు. ఎక్కువ మరి ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఇబ్బంది, అంటే వాళ్ళకి నచ్చదు డైరెక్టర్స్కి. ఇప్పటికి కాలం అది వచ్చమ్మా. అప్పుడు ఒక పిక్చరు 150 days 250 days అంతా పోయింది. ఇప్పుడు 10 days పోతే ఈ పిక్చర్ 10 days పోయింది గొప్ప అంటారు. 10 daysకి పెద్ద ఇది చేస్తున్నారే. అయ్యో అప్పటికి 10 days అయ్యో ఫెయిలియర్ అయిపోయిందే అని మాకు కష్టంగా ఉంటుంది. దానికే 100 days పోతే మాకు గోల్డ్లో ఇస్తారు. అన్ని అవార్డ్స్ ఏం చేశారు మా అంతా ఉంది ఇంట్లోనే. సంజయ్కి తెలుసు, ఇంట్లో చూసేది.